గురుగారు ఇప్పుడు నవరాత్రులు ఉంటాయి, అవి 9 రోజులు జరుగుతాయి. అలాగే శ్రీరామనవమికి కూడా జరుపుతారు. అలాగే ఇప్పుడు వినాయక చవితికి నిమజ్జనం కూడా ఉంటుంది. అంటే ఎలా దీన్ని ఎట్లా చేస్తారు? ఉత్సవాలు అనేక రకాలు. నృత్యం గీతం చ వాద్యం చ 5 లక్షణాలతో ఉండేది ఉత్సవం అని మనకు ధర్మశాస్త్రం చెబుతుంది. స ఉత్సవ ఉదీర్యతే. నవరాత్రులు, పంచరాత్రులు, త్రయాహ్నికాలు ఇలా వివిధ రూపాలలో దైవాన్ని అర్చించేటటువంటి విధానాలను ఆగమశాస్త్రం వివరించింది. అయితే వినాయకుడిని పూజించే క్రమంలో వినాయక చవితి ఒక్కరోజు మాత్రమే పూజించాలి అని ఆ వ్రతంలో ఉన్నప్పటికీ భవిష్యోత్తర పురాణాన్ని అనుసరించి వినాయక చవితి నాడే వినాయకుడిని పూజించాలి, మరుసటి నాడు నిమజ్జనం చేయాలి అనేటటువంటి సందర్భం ఉన్నప్పటికీ దేశాన్ని సంఘటితపరిచే నిమిత్తమై ఒకటిగా మార్చాలి అనే ఉద్దేశ్యంతో లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు లాల్ బాగ్ అనే ప్రాంతంలో బొంబాయిలో ప్రారంభం చేసిన స్వాతంత్ర సమర దీక్షతో కూడుకున్న ఈ సంప్రదాయం అనంత పద్మనాభ చతుర్దశి వరకు కొనసాగింది. చవితి నాడు ప్రారంభం చేసినటువంటి ఉత్సవం వినాయక మండపం, హిందూ బంధువులంతా ఒకచోట కూర్చోవడం, దేశభక్తిపయమైనటువంటి వృత్తాంతాలను కథలను స్మరించడం, పురాణ గాథలను తలుచుకోవడం, వీరభక్తితో దేశం పైన మమకారంతో కాలం గడపాలి అనే నిర్ణయం తీసుకోవడం లక్ష్యంగా ఆరంభమైన ఈ ఉత్సవం అనంత పద్మనాభ చతుర్దశి వరకు కొనసాగింది. 100 సంవత్సరాలకు పైగా ఏర్పడిన ఈ సంప్రదాయానికి అనంత పద్మనాభ చతుర్దశి మాత్రమే ఎన్నుకోవడంలో ఉండే అంతరార్థం ఏమిటి అనే ప్రశ్న ఈనాటి కాలంలో పలువురు సంధిస్తున్నారు. వ్రతాలలో అత్యద్భుతమైనటువంటి వ్రతం అనంత పద్మనాభ వ్రతం. అనంత పద్మనాభుడిని 14 లోకాలకు ప్రతినిధిగా 14 శిరస్సులు కల సర్పరూపంలో అర్చించాలి అని మనకు పురాణ ప్రపంచం, భవిష్యోత్తర పురాణం మొదలైన పురాణాలు వర్ణిస్తాయి. అనంత పద్మనాభుడిని దర్శించేటటువంటి క్రమంలో సర్పరూపంలో వినాయకుడిని కూడా మనం పూజిస్తాం. వినాయకుడు నాగ యజ్ఞోపవీతనుడు. వినాయకుడి ఉదరం బంధించే విధంగా సర్పంతో బంధించి ఉంచడం, వినాయకుడి హస్తములకు కంకణములుగా, భుజములకు భుజకీర్తులుగా, మెడలో కంఠహారములుగా సర్పములను మనం గమనించవచ్చు. సర్పం కాలానికి ప్రతీక. అలాంటి కాలానికి ప్రతీకాత్మకంగా ఉండే సర్పానికి సంబంధించిన చవితి నాగుల చవితి, వినాయక చవితి. కనుక చవితితో చతుర్దశికి ఉన్న అనుబంధాన్ని గ్రహించినటువంటి ఆనాటి సమాజం బాలగంగాధర తిలక్ గారి నేతృత్వంలో చవితి నాడు పూజ ఆరంభం చెయ్యాలి, చతుర్దశి నాడు నిమజ్జనం చెయ్యాలి అనే నియమం చేయడంతో ఆ నియమమే లోకంలో సంప్రదాయంగా ఏర్పడింది. ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత యద్యదాచరతి శ్రేష్ఠ. పెద్దవారు, యోగ్యులు, ఆలోచించేటటువంటి శక్తి గలవారు ఏ ఆచారాన్ని పాటిస్తారో ఆ ఆచారాన్నే లోకం అనుసరిస్తుంది. తిలక్ గారి ఆచారం లోకానికి నేటికి ఆదర్శప్రాయమై నిలిచి ఉన్నది. కనుకనే చవితి నాటి స్థాపన, చతుర్దశి నాడి నిమజ్జనోత్సవం. ఇది అంతరార్థం. ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం.